ఒకసారి ఊహించుకోండి, సముద్రం మధ్యలో నిర్మించిన ఒక హైటెక్ సిటీ, శత్రువుల షిప్స్ లోపలికి రాలేని విధంగా వాటర్ లోపలే కట్టిన భారీ డిఫెన్స్ వాల్స్ ని ఖచ్చితమైన క్యాలిక్యులేషన్స్ తో నిర్మించిన ఒక 9 లక్షల రాజభవనాలు. ఇదేదో సినిమాలో గ్రాఫిక్స్ లేక సముద్రంలో మునిగిపోయిన అట్లాంటిస్ నగరమో అనుకుంటున్నారా? కాదు, మన కళ్ళ ముందే గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అడుగున వందల అడుగుల లోతుల్లో నిశ్శబ్దంగా పడుకున్న శ్రీకృష్ణుడి ద్వారకా నగరం. దశాబ్దాలుగా వెస్ట్రన్ హిస్టోరియన్స్ కృష్ణుడు అనేది ఒక కట్టుకథ, ఇంకా ద్వారక అనేది భారతీయులు రాసుకున్న ఒక పురాణాల భ్రమ అని మనల్ని ఎగతాళి చేశాయి. కానీ ఎప్పుడైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెరైన్ ఆర్కియాలజీ ఎస్ఆర్ రావు తన టీంతో సముద్రం అడుగు లోపలికి వెళ్లి ఈ భారీ కట్టడాల ఫోటోలు ప్రపంచం ముందు పెట్టారో, అప్పటిదాకా ఇది ఫేక్ అన్న సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతెందుకు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024లో స్కూబా డ్రైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భం లోపలికి వెళ్లి కృష్ణుడు నడిచిన ఆ శిథిలాలను కల్లారా చూసి నమస్కరించిన రియల్ విజువల్స్ మనందరం చూసాం. కానీ ఇక్కడ మిగిలిపోయిన ఒకే ఒక సమాధానం లేని మిస్టరీ ఏంటంటే, అసలు శ్రీకృష్ణుడు తన మహానగరాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా సముద్ర తీరాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆ ద్వారక వాసులంతా అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో ఎలా బ్రతికారు? అయితే అంతటి మహానగరం శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్లిన వెంటనే సముద్రంలో ఎలా మునిగిపోయింది? ఇది ప్రకృతికి వచ్చిన కోపమా, లేకపోతే హోలెస్ అండ్ ట్రాన్స్గ్రెషన్ అనే జియోలాజికల్ మిస్టరీనా? మీరిప్పటిదాకా ద్వారక గురించి విన్నది సగం నిజం మాత్రమే. ఈరోజు మనం భక్తి ఛానల్స్ లో చెప్పే కథలు వినబోవట్లేదు, సముద్ర గర్భంలో దొరికిన అఫీషియల్ కార్బన్ డేటింగ్ రిపోర్ట్స్ ని చూడబోతున్నాం. అసలు ఆ 9500 ఏళ్ల నాటి సిటీ వెనుక ఉన్న అతిపెద్ద అబద్ధం ఏంటి? ఇంకా మన కృష్ణుడు అప్పట్లోనే వాడిన వాటర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? సో ఎలాంటి కట్టుకథలు లేకుండా సముద్రం అడుగున స్కూబా డ్రైవర్స్ తీసిన రియల్ ఫుటేజ్ ఆధారంగా మన ఇండియన్ హిస్టరీని ఈరోజు డీకోడ్ చేద్దాం. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇంటు ద సీ ఆఫ్ ద్వారకా. మహాభారతం అనగానే మనకు కృష్ణుడి చిరునవ్వు, ఆయన లీలలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ద్వారక నగరం పుట్టుక వెనక శ్రీకృష్ణుడు వేసిన ఒక మాస్టర్ స్ట్రాటజీ ఉంది. అంటే కంసుని చంపిన తర్వాత అతని మామైన జరాసంధుడు మధురా నగరం మీద ఒక్కసారి కాదు, ఏకంగా 17 సార్లు దండయాత్ర చేశాడు. ఎందుకంటే యాదవ కులాన్ని ప్రాణాలతో ఉంచకూడదని కంకణం కట్టుకున్నాడు. ఇలా ప్రతిసారి యుద్ధం చేస్తూ పోతే తన ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదని రియలైజ్ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంటే తన ప్రజలందరినీ తీసుకుని యుద్ధభూమి నుండి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇండియాకి చిట్ట చివర ఉన్న వెస్ట్రన్ మోస్ట్ ఎడ్జ్ అయిన సౌరాష్ట్ర తీరానికి. అక్కడ శత్రువులకి దొరకకుండా ఉండడానికి భూమి మీద సిటీని కట్టలేదు, ఏకంగా సముద్ర దేవుడి దగ్గర నుండి 12 యోజనాల భూమిని అడిగి తీసుకొని సముద్రం మధ్యలో ఒక మహానగరాన్ని నిర్మించాడు. అఫీషియల్ పురాణ గ్రంథాలైన హరివంశం మరియు భాగవతంలో రాసిన దాని ప్రకారం ఆ సిటీని సాక్షాత్తు విశ్వకర్మ డిజైన్ చేశాడు. అదేదో గుడిసెలో ఉన్న ఊరు కాదు, పక్కా క్యాలిక్యులేషన్స్ తో కట్టబడిన అల్ట్రా మోడర్న్ సిటీ. ద్వారక అంటే తలుపులు. ఆ సిటీ లైఫ్ స్టైల్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే అందులో 9 లక్షల రాజభవనాలు ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. వజ్రాలు ఇంకా వైడూర్యాలతో ఆ సిటీ ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పోర్ట్ లాగా వెలిగిపోయింది. ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే ఇంకొక విషయం ఏంటంటే, ఆ సిటీ చుట్టూ వారి దుర్గా అనబడే ఒక వాటర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండేది. అంటే శత్రువులు నేల మీద నుండి రాలేరు, అలాగని సముద్రం మీద నుండి వస్తే ఆ భారీ గోడలను దాటి లోపలికి ఎంటర్ అవ్వలేరు. అంతటి సేఫ్టీ, అంతటి టెక్నాలజీ ఉన్న ఆ మహానగరం చివరికి ఏమైపోయింది? మహాభారతంలోని ద్వారక ఆఖరి రోజుల గురించి తెలిస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ్ కులం మొత్తం తమలో తాము కొట్టుకుని దారుణంగా చనిపోతారు. ఇక తన అవతారం చాలించే సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఆయన వెళ్లే ముందు అర్జునుడికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే నేను ఈ భూమిని వదిలిన క్షణమే సముద్రం ఈ నగరాన్ని మింగేస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వెళ్ళిపోవని. అయితే ఆయన చెప్పిన ప్రకారమే కేవలం వారం రోజుల వ్యవధిలోనే సముద్రం తన హద్దులు దాటింది. రాక్షసాలలు ఆ నగరం మీద పడి ఆ 12 యోజనాల భూమిని శాశ్వతంగా తన గర్భంలోకి లాగేసుకుంది. సముద్రం ఇచ్చిన భూమిని సముద్రమే వెనక్కి తీసేసుకుంది. అయితే ఇదంతా కేవలం ఒక అద్భుతమైన కథ అని వెస్ట్రన్ కంట్రీస్ కొట్టిపారేశాయి. కానీ 1983లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెరైన్ ఆర్కియాలజీ అయిన ఎస్ఆర్ రావు తన టీంతో కలిసి ఆ అరేబియా సముద్రం అడుగు భాగానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన ఆ రాతి కట్టడాలు ప్రపంచ సైన్స్ ని ఎలా నిలదీశాయి. అయితే ఇప్పుడు ఆ సముద్రం అడుగున మన ఆర్కియాలజీ వాళ్ళకు దొరికిన ప్రూఫ్స్ ఏంటో చూద్దాం. అంటే వేలాది సంవత్సరాలుగా మన మహాభారతం ఒక కట్టుకథ అని, ఇంకా శ్రీకృష్ణుడు ఒక కల్పిత పాత్ర అని వెస్ట్రన్ హిస్టారియన్స్ వాదిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ లాజిక్ ఏంటంటే, అంతటి మహానగరం నిజంగా ఉండి ఉంటే దానికి సంబంధించిన ఒక్క ఆధారమైన భూమి మీద దొరకాలి కదా అని. కానీ వాళ్ళు మర్చిపోయిన ఒకే ఒక్క నిజం ఏంటంటే, ఆ ఆధారాలు వెతకాల్సింది నేల మీద కాదు, సముద్రం అడుగున అని. సో 1983లో ఒక ఇండియన్ సైంటిస్ట్ ఆ వెస్ట్రన్ వరల్డ్ మైండ్ బ్లాంక్ అయ్యే ఒక అడుగు వేశాడు. ఆయనే డాక్టర్ ఎస్ఆర్ రావు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ టీంతో కలిసి ప్రాణాలకు తెగించి ఇప్పుడు ఉన్న ద్వారకా తీరంలో అరేబియా సముద్రం అడుగుకి వెళ్లారు. దాదాపు 3 నుండి 12 మీటర్ల లోతులో ఆ దట్టమైన సముద్రపు చీకటిలో వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన దృశ్యాలు చూసి ఇది ఒక సబ్మెర్జ్డ్ సిటీ అని కన్ఫర్మ్ చేసేశారు. కానీ అంతకు ముందు వరకు కూడా ద్వారకా ఉందని నమ్మేవాళ్ళు, కానీ ప్రూఫ్స్ లేవు. అయితే ఈ రోజు నుండి ద్వారకాకి ప్రూఫ్స్ దొరికాయి. అయితే అదేదో సముద్రంలో సహజంగా ఏర్పడిన రాళ్ళు కాదు, పక్కాగా ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్తో చెక్కిన డ్రెస్డ్ ప్యాటర్న్ స్టోన్ బ్లాక్స్. సముద్రపు అలల ఫోర్స్ని తట్టుకోవడానికి కట్టిన భారీ కోట గోడలు మరియు వాటర్ డిఫెన్స్ సిస్టమ్స్. పురాణాల్లో విశ్వకర్మ కట్టాడు అని చెప్పే ఆ వారిదుర్గ తాలూకా పునాదులు ఇవే అని ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇదంతా నిజంగానే ఒక ట్రెండింగ్ సిటీనే అనడానికి ఆధారం ఏంటి? అయితే అక్కడ దొరికిన ఇంకొక మైండ్ బ్లోయింగ్ ప్రూఫ్ అదే. అంటే డైవర్స్కి అక్కడ సముద్రం అడుగున దాదాపు 120 స్టోన్ యాంకర్స్ దొరికాయి. ఇవేదో చిన్న చిన్న పడవలకు వాడేవి కాదు, భారీ ఇంటర్నేషనల్ షిప్స్ ఆపడానికి వాడేవి. అంటే ఈ నగరం ఒకప్పుడు ప్రపంచ దేశాలతో బిజినెస్ చేసిన ఒక అత్యంత అడ్వాన్స్డ్ సిటీ. పురాణాల్లో చెప్పినట్లు ఈ సిటీ ఒక రిచ్ ట్రెండింగ్ హబ్ అన్న ఫ్యాక్ట్ని ఈ యాంకర్స్ సైంటిఫిక్గా నిరూపించాయి. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద టైం లైన్ క్లాష్ ఉంది. అంటే సముద్రం అడుగున దొరికిన ఈ ఆర్టిఫాక్ట్స్ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు అవి సుమారు 1500 నుండి 2000 BCE నాటివని తేలింది. కానీ మన పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం మరియు శ్రీకృష్ణుడి కాలం దాదాపు 3100 BCEలో జరిగింది. అంటే ఇక్కడ దాదాపు 1500 ఏళ్ల గ్యాప్ ఉంది. మరి ఈ మిస్టరీ ఏంటి? అయితే దీనికి సైంటిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు 3 సాలిడ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. ద లాటర్ సిటీ. ఇప్పుడు దొరికిన ఈ ద్వారక కృష్ణుడు కట్టిన ఒరిజినల్ ద్వారక కాకపోవచ్చు. ఒరిజినల్ ద్వారక మునిగిపోయాక అదే ప్లేస్లో కొన్ని 100 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళు కట్టిన సిటీ ఇదే అయి ఉండొచ్చు. ఇంకొకటి ద సింబాలిక్ టైం లైన్. అంటే మన పురాణాల్లో చెప్పినట్లు 3100 BCE అనే టైం లైన్ కేవలం సింబాలిక్ అయి ఉండొచ్చు. బహుశా మహాభారతం కరెక్ట్గా ఈ 1500 BCEలోనే జరిగి ఉండొచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి ద ఇన్కంప్లీట్ ఎవిడెన్స్. అంటే అసలైన నిజం ఇంకా సముద్రం అడుగునే ఉండొచ్చు. ఇప్పుడు దొరికినవి కేవలం అప్పర్ లేయర్స్ మాత్రమే. అంటే సముద్రంలో ఇంకా లోపలికి తవ్వితే 3100 BCE నాటి ఒరిజినల్ ద్వారక దొరికే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సముద్రం అడుగున ఒక మహానగరం మునిగిపోయినన్నమాట అక్షరాల నిజం. కానీ ఇప్పుడు దొరికిన శిథిలాలకు ఇంకా శ్రీకృష్ణుడు ఎగ్జాక్ట్ టైం లైన్కి డైరెక్ట్ లింక్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ మీ అందరికీ ఒక బేసిక్ డౌట్ రావచ్చు. అంటే సముద్రం అడుగున ఏదో ఒక పోర్ట్ సిటీ దొరికింది సరే, కానీ అది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు కట్టిన ద్వారకా సిటీ అని సైంటిఫిక్గా ఎలా కన్ఫర్మ్ చేశారు? ఇంకా గుజరాత్ తీరంలో మునిగిపోయిన ఏదో ఒక నార్మల్ ట్రేడింగ్ సిటీ అయి ఉండొచ్చు కదా అని. కానీ ఇక్కడే చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు చేసిన ఇన్వెస్టిగేషన్ వెస్టర్న్ కంట్రీస్ని మైండ్ బ్లాక్ చేసింది. ఆయన సముద్రం అడుగున దొరికిన ప్రతి సాక్ష్యాన్ని మహాభారతం మరియు ఇతర పురాణాల్లోని శ్లోకాలతో పక్కాగా మ్యాచ్ చేసి చూపించారు. దానికి దొరికిన ఆ 3 ప్రూఫ్స్ ఏంటో తెలుసా? అందులో ఫస్ట్ వచ్చేసి ద ఎగ్జాక్ట్ లొకేషన్. అంటే మహాభారతం ప్రకారం ద్వారకా అనేది సరిగ్గా గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఉండాలి. అలాగే అది కౌసస్థలి అనే ద్వీపంలో రైవతక అనే కొండ పక్కన ఉండాలి. అయితే స్కూబా డ్రైవర్స్కి సముద్రం అడుగున ఈ భారీ పునాదులు ఎక్కడ దొరికాయో తెలుసా? ఎగ్జాక్ట్గా గోమతి నది కలిసే అదే పాయింట్లో, అలాగే రైవత కొండ పక్కన. సో ఈరోజు మనం చూస్తున్న బెట్ ద్వారకా జియోగ్రఫీతో 100% మ్యాచ్ అయ్యింది. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ద వాటర్ సిటాడెల్. అంటే స్కంద పురాణంలో ఈ నగరాన్ని నీళ్ల మధ్యలో ఉన్న ఒక అభేద్యమైన కోట అని వర్ణించారు. ఇంకా 1980 సంవత్సరంలో సముద్రం అడుగున చేసిన తవ్వకాల్లో ఏకంగా 6 భారీ సబ్మెర్జ్డ్ ఫీల్డ్ స్ట్రక్చర్స్ దొరికాయి. ఇవేంటంటే సముద్రపు అలల నుండి నగరాన్ని కాపాడడానికి కట్టిన ఆ వారిదుర్గం తాలూకా గోడలని కన్ఫర్మ్ అయ్యింది. ఇంకొక ప్రూఫ్ వచ్చేసి ద ఐడెంటిటీ సీల్. యాక్చువల్లీ ఇది వింటే మీకే గూస్ బంప్స్ వస్తాయి. ఏంటంటే పురాణాల్లోని హరివంశంలో ఏమని రాస్తుందంటే కృష్ణుడి ఆదేశం మేరకు ద్వారకాలోకి శత్రువులు ఎంటర్ అవ్వకుండా ప్రతి సిటిజన్ దగ్గర ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. దాన్నే ఆ కాలంలో వాళ్ళు ముద్ర అనేవాళ్ళు. అయితే ఈ ముద్ర లేనిదే సిటీలోకి ఎంట్రీ లేదు. చాలామంది ఇదంతా కట్టు కదా, అప్పట్లో ఐడి కార్డులు ఏంటని నవ్వారు. కానీ సముద్రం అడుగున ఆర్కియాలజీ వాళ్ళకి క్రీస్తు పూర్వం నాటి ఒక పర్ఫెక్ట్ సీల్ దొరికింది. ఆ ముద్ర మీద 3 తలల జంతువు చెక్కి ఉంది. ఈ ఒక్క సాక్ష్యం మన పురాణాల వర్ణన ఎంత పక్కగా ఉందో ప్రపంచానికి ప్రూవ్ చేసింది. అంతేకాదు 1963లో డెక్కన్ కాలేజ్ ఆఫ్ పూణే వాళ్ళు, ఆ తర్వాత ఎస్ఆర్ రావు గారు భూమి మీద ఉన్న ద్వారకాధీశ్ టెంపుల్ చుట్టుపక్కల తవ్వకాలు చేసినప్పుడు అక్కడ 1-2 కాదు, ఏకంగా 8 సిటీ లేయర్స్ దొరికాయి. గత 2000 సంవత్సరాలుగా భక్తులు అదే ప్లేస్లో మళ్ళీ గుడిని ఇంకా నగరాన్ని కడుతూనే వచ్చారు. అత్యంత అడుగున దొరికిన ఫస్ట్ లేయర్ ఎగ్జాక్ట్గా 3500 ఏళ్ల క్రితం నాటిది. సో దీని ద్వారా మన ఆర్కియాలజీ ఏం కన్ఫర్మ్ చేసిందంటే ద్వారకా అనేది మన మైథాలజీ కాదు, ఇట్స్ అవర్ రియల్ హిస్టరీ అని. మరి ఇదంతా పక్కగా ప్రూవ్ అయినా కూడా ఈ రోజుకి సముద్రంలో 9500 ఏళ్ల నాటి కృష్ణుడి నగరం దొరికింది అనే కాంట్రవర్సీ ఏంటి? అసలు ఆ గల్ఫ్ ఆఫ్ కాంబత్లో దొరికిన ఆ చెక్క ముక్క వెనుక ఉన్న అతిపెద్ద అబద్ధం ఏంటి?
యాక్చువల్లీ మీరు యూట్యూబ్లో ద్వారకాని సెర్చ్ చేయగానే సముద్రం అడుగున 9500 ఏళ్ల నాటి ద్వారకా నగరం దొరికిందని వందలాది వీడియోలు కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఇంటర్నెట్లో జరిగిన అతిపెద్ద హిస్టారికల్ బ్లండర్ ఇదే. ఒక సెన్సేషన్ కోసం మన పురాణాల మీద ఏమాత్రం అవగాహన లేని కొందరు రెండు వేరు ప్రదేశాలను కలిసి జనాలను దారుణంగా కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ద్వారకా నగరం ఉన్నది సౌరాష్ట్ర తీరంలో. కానీ 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు సోనార్ స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని వింత ఆకారాలు ఎక్కడ దొరికాయి. అసలైన ద్వారకాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ కంబత్లో ఆ ప్రాంతంలో సముద్రం అడుగు నుండి డ్రెడ్గింగ్ ద్వారా ఒక చెక్క ముక్కను పైకి తీశారు. అయితే దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే అది 9500 ఏళ్ల నాటిదని తేలింది. కానీ మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్ట్ ఈ థియరీని పూర్తిగా కొట్టిపారేశారు. ఎందుకంటే ఆ చెక్క ముక్క సముద్రపు ప్రవాహానికి ఎక్కడి నుండో కొట్టుకొచ్చి అక్కడ ఆగి ఉండొచ్చు. ఇంకా అక్కడ ఎలాంటి పర్ఫెక్ట్ రాతి కట్టడాలు కానీ ముద్రలు కానీ యాంకర్లు కానీ దొరకలేదు. దానికి శ్రీకృష్ణుడికి మన మోడర్న్ ద్వారకాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ది కంబత్ కాంట్రవర్సీ అసలైన ద్వారకాతో లింక్ చేయడం వల్ల మనం మన రియల్ హిస్టరీని మనమే ఒక జోక్ లాగా మార్చేసుకుంటున్నాం. మరి పురాణాల్లో వర్ణించిన ఆ భారీ సునామీకి సముద్రం ఏకంగా ఒక నగరాన్ని మింగేయడానికి వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? దీన్ని జియోలాజీలో హోలోసిన్ ట్రాన్స్గ్రెషన్ అంటారు. ఐస్ ఏజ్ ముగిసిన తర్వాత భూమి మీద భారీగా మంచు కరిగి కొన్ని వేల సంవత్సరాల పాటు సముద్రపు మట్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ పెరుగుతున్న సముద్రం గుజరాత్ తీరంలో ఉన్న అద్భుతమైన పోర్ట్ సిటీని పూర్తిగా తన గర్భంలోకి లాగేసుకుంది. అయితే అది దేవుడి శాపం వల్ల జరిగిందా లేక క్లైమేట్ చేంజెస్ వల్ల జరిగిందా అనేది ఎవరి నమ్మకం వాళ్ళదే. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన హిస్టరీ కేవలం పుస్తకాల్లో లేదు, అది సముద్రం అడుగున ఆధారాలతో సహా పడుకుని ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? సముద్రం అడుగున 3500 ఏళ్ల నాటి ద్వారక మాత్రమే ఉందా, లేక డైవర్స్ కి దొరకని లోతుల్లో ఇంకా అడుగున శ్రీకృష్ణుడు నడిచిన ఆ 5000 ఏళ్ల నాటి 3100 BCE ఒరిజినల్ ద్వారక నగరం దొరికే ఛాన్స్ ఉందంటారా? మీ ఆన్సర్ని అయితే కింద కామెంట్లో చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ మధ్య ఒక లాజికల్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. ద్వారకా మీద పక్కా ఆర్కియాలజీ రిపోర్ట్స్తో చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక గట్టి హైప్ వేసుకోండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి క్వాలిటీ రీసెర్చ్ నలుగురికి రీచ్ అవుతుంది. ఇంకా ఎలాంటి కట్టుకథలు లేకుండా 100% సాలిడ్ ప్రూఫ్స్ అండ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాక్ట్స్ కోసం మన కేఆర్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైన ద్వారకా హిస్టరీ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్కి వెంటనే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మరొక ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఫేక్ థియరీస్ని నమ్మకండి, ఫ్యాక్ట్స్ని ప్రశ్నించండి. జై హింద్.